వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను సంచన. కడతాల్లోని కైలాసపురి మహేశ్వరం మహాపిరమిడ్లో పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా ప్రముఖ సంగీత కళాకారులు ఫ్లూట్ గణేష్, సంజయ్ కించిల బృందాలచే నిర్వహిస్తున్న సంగీతనాథ ధ్యాన కార్యక్రమం ధ్యానులను విశేషంగా అలరిస్తుంది. పత్రిజీ ధ్యాన మహాయాగంలో రెండో రోజు నిర్వహించిన సంగీతనాథ ధ్యాన కార్యక్రమంలో సినీ ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ పాల్గొని ఎంతో ఉత్సాహంగా నృత్యాలు చేసి సందడి చేశారు. ధ్యానం అనేది నవ్వటం కోసమే అని బ్రహ్మర్షి పత్రి సులువైన ప్రక్రియ ద్వారా ధ్యానాన్ని అందరికీ అందించారని ప్రశంసించారు. మూమెంట్ ఆవిర్భవించిందే శాకాహార జగత్ కోసం. మరి ఆ శాకాహార జగత్ రావాలి అంటే ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలి, జ్ఞానం సంపాదించుకోవాలి. ఈ సంపాదించిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కళ్ళకి పంచాలి. అందులో భాగంగా అంతర్లీన సందేశం అందుకున్న మరి రేవతి మేడం గారు, అలాగే పరిమళ పత్రిజీ గారు స్ఫూర్తితో ఈ మహిళా మౌన మహాయాగాన్ని ప్రారంభించడం జరిగింది. పత్రిసార్ అంటుంటూ ఉంటారు, ఈ భూమి మీద ఉన్న ఆఖరి మనిషి శాకాహారి అయ్యేంత వరకు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ బాధ్యత ఉంటుందని ఆయన ఆశయ సాధనలో భాగంగా ఈ పత్రిజీ మహిళా మౌన మహాయాగాన్ని ఉభయ రాష్ట్రాల్లో చాలా దిగ్విజయంగా జరుపుకున్నాము. అలాగే 2025 అంతా ఉత్తర భారతదేశం అంతా జరుపుకుంటాము. ముఖ్యంగా భగవద్గీత జ్ఞానము, అలాగే పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు, అలాగే 18 ఆదర్శ సూత్రాలు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్కి వెన్నుముక లాంటివి. అట్లాంటి జ్ఞానాన్ని అందరికీ అందించాలి అన్న ఉద్దేశంతో ఈ పత్రిజీ మహిళా మౌన మహాయాగం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా భగవద్గీత జ్ఞానం అందరికీ అందాలి అన్న ఉద్దేశంతో భగవద్గీత జ్ఞానాన్ని కూడా ఈ పత్రిజీ మహిళా మౌన యాగంలో ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా నీ శరీరం కాదు ఆత్మవి అన్న జ్ఞానం పత్రిజీ ద్వారా మనందరికీ అందించబడింది. అందులో ముఖ్యంగా ఒక 3 శ్లోకాలు అన్నమాట. రాజజగపతిరాజు మొట్టమొదటగా శాకాహార విలేజ్ రాజమండ్రి దగ్గర నిర్మించారు ధ్యాన జగత్తో. దాని తర్వాత ప్రకృతి వ్యాలీ. ఈయన ట్రెండ్ ఫాలో అవడు, ట్రెండ్ సెట్ చేస్తాడు అనమాట. అన్ని కొత్త కొత్త డైమెన్షన్స్ అన్నీ ఆయన సృష్టిస్తుంటారు. అప్పట్లో ట్రెక్కింగ్స్ ఫస్ట్ సృష్టికర్త ఆయనే. మేమందరం ఆయన పెట్టిన ట్రెక్కింగ్కి వెళ్ళేవాళ్ళం. దాని తర్వాత స్వచ్ఛ భారత్, పిఎస్ఎస్ఎంలో స్వచ్ఛ భారత్ కూడా వారి ద్వారా జరిగింది. తర్వాత ఆవుల్ని ట్రక్కుల్లో తీసుకెళ్తుంటే వాటన్నిటినీ ఆపి తీసుకొచ్చి ప్రకృతి వ్యాలీలో పెట్టి వాటికి పోషణ అంతా ఇప్పటికీ అందిస్తున్నారు. అది అక్కడ ఒక జరుగుతున్న గొప్ప ఉద్యమం, దానికి చెప్పలు కొడదాం. తర్వాత మరి రాజజగపతిరాజు గారు మొన్న చేసిన జ్యోతి యాత్ర అద్భుతంగా జరిగింది. అది ఆయనే దాన్ని ప్రారంభించారు. ఆ ట్రెండ్ ఈ సంవత్సరం కూడా ఎంతోమందిని ప్రతి ఇంటికి పత్రికారి యొక్క జ్యోతి వెళ్ళి పలకరించింది. మొన్న పాదయాత్ర చేశారు. మరి ఉత్తరాంధ్ర నుంచి జేతవనం దాకా అద్భుతమైన పాదయాత్ర. చాలా మంది ఇళ్లల్లో కలిసి అందరినీ కలిసి వాళ్ళు శాకాహారకి 92 రోజుల పాటు చాలా అద్భుతమైనది జరిగింది. దానికి కూడా ఒకసారి చెప్పలు కొడదాం. ఫైనల్గా మీ అందరికీ ఒక అద్భుతమైన ప్రోగ్రాం జరగబోతుంది మిత్రులారా. ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా 10 రోజులు అక్కడ మీ అకామిడేషన్ కూడా చిన్న చిన్న కుటీరాలు ఉంటాయి అన్నమాట, టెంట్లు ఉంటాయి. ఆ టెంట్లో ఉండొచ్చు, క్యాంప్ ఫైర్స్ ఉంటాయి. తర్వాత ఇందా చూశారు కదా ఆ జలపాతాలు ఆడుకోవచ్చు. లాస్ట్ టైం మన ట్రస్టీ గారు విజయభాస్కర్ రెడ్డి గారు, దామోదర్ వాళ్ళ బృందం అంతా వచ్చారు. వాళ్ళైతే నెక్కర్లు వేసుకొని డాన్సులు వేశారు ఆ నీళ్ళల్లో. ఆ వీడియోలు చాలా అద్భుతంగా ఉంటాయి. సో చిన్నపిల్లల్లాగా ఆడుకోవచ్చు అందరూ అక్కడ. సో అక్కడ మార్నింగ్ మెడిటేషన్ ఉండదు, ఎందుకంటే అక్కడ అంత మంచు ఉంటుంది. అక్కడ ప్రకృతిలో తీసుకెళ్ళి ఓపెన్ అయ్యి మెడిటేషన్ ఉంటుంది. దాని తర్వాత రెగ్యులర్గా అక్కడ వాగులో స్నానాలు, తర్వాత మధ్యాహ్నము ఇందా చూశారు కదా శాకాహార భోజనాలు. 5,000 మంది ట్రైబల్స్ అక్కడికి వచ్చి భోజనం చేస్తారు పర్ డే. చప్పట్లు కొట్టుకుందాం. వాళ్ళందరూ భోజనం పెట్టే భాగ్యం. భారతదేశంలో అనేక మంది ఆత్మ గురువులు ఉండడం వల్లే దేశం అనేక సవాళ్లను ఎదుర్కొని సుభిక్షంగా నిలిచిందని తెలిపారు.
మనమే విశ్వశక్తులమని ఆత్మస్వరూపాలం అన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా భయపడకూడదని సూచించారు. ఇక్కడికి వచ్చే గురువుల సందేశాలను ధ్యానులు శ్రద్ధగా విని జ్ఞానాన్ని సంపాదించుకోవాలని కోరారు. పత్రిజీ ధ్యాన మహాయాగాన్ని చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారని నిర్వాహకులను కొనియాడారు. మహాకరుణ ధ్యాన మహాచక్రం జీవుల కోసం జరిగే ఒక గొప్ప కార్యక్రమం 10 రోజుల పాటు అక్కడ ప్రకృతి వ్యాలీలో రేపు ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు జరుగుతుంది. పత్రిజీ ఇది 10 ధ్యాన మహాచక్రాలు జరగాలన్నారు. 4 వాటిల్లో వారు ఉన్నారు, 10 రోజులు అక్కడ ఉండేవారు. ఇప్పుడు రేపు జరిగేది ఫిబ్రవరి 2వ తారీఖున జరిగేది 7వ మహాకరుణ ధ్యాన మహాచక్రం. ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు అద్భుతంగా ఉంటుంది. జీవుల కోసం చేసేది. ఎవరైతే ఈ మూమెంట్లో పత్రిజీ లక్ష్యాన్ని మనం చేరాలనుకుంటున్నామో దానికోసం ఆ జీవుల కోసం చేసే ఆ మహాయాగంలో మీరందరూ పాల్గొవాలని మీ అందరికీ ఆహ్వానం పలుకుతా. ప్రకృతి వ్యాలీ పత్రిజీ ఏమన్నారు అంటే, నా రిటైర్మెంట్ ఇక్కడే అన్నాయా అనేవారు. ఆయన రిటైర్మెంట్ అక్కడే అని. ఆగస్టులో వచ్చి 2 నెలలు ఇక్కడే ఉంటాను అని చెప్పారు. జూలైలో వారు నాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు, అయితే ఉన్నారు. పత్రిజీ అక్కడే ఉంటారు. మరి అందరూ ఇక్కడ ఉన్న అందరికీ మీ అందరికీ పేరున ఆ కార్యక్రమానికి రావాలని ఆహ్వానం పలుకుతా. మీ అందరూ రావాలని కోరుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. सनातन हिंदू धर्म के शास्त्रों में ब्रह्म है, वो सर्वत्र व्यापक है, सर्वज्ञ है और सर्वशक्तिमान है. మన సనాతన ధర్మంలో ఏం చెప్పారంటే బ్రహ్మ అన్ని చోట్ల ఉన్నవారు, సర్వత్రా వ్యాపించి ఉన్నవారు, శాశ్వతంగా ఉన్నవారు అని చెప్పడం జరిగింది. वो कॉस्मिक शक्ति मतलब ब्रह्म की शक्ति. కాబట్టి ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది ఆ బ్రహ్మ యొక్క శక్తి. धंधा और व्यापार में भी बड़े अमीर लोग के साथ अगर पार्टनरशिप बन गई तो भी तरक्की बनती है. కాబట్టి వ్యాపారంలో కూడా ఓ పార్ట్నర్షిప్ అవుతుంటే అది కూడా మనకి లాభదాయకంగా ఉంటుంది. तो आप कॉस्मिक शक्ति, आप ब्रह्म की शक्ति से इस पिरामिड के ध्यान के माध्यम से जुड़ जाएंगे. आप भी आध्यात्मिक धनिक बन जाएंगे, स्पिरिचुअल मिलियनर. ఎప్పుడైతే మీ పిరమిడ్ శక్తితో ఈ కాస్మిక్ ఎనర్జీతో ఎప్పుడైతే మీరు పార్ట్నర్షిప్ చేస్తుంటారో అప్పుడు ఏమవుతుంది, మీ జీవితంలో కూడా ఆ పచ్చదనము, ఆ సమృద్ధి, ఆ ఆనందము అన్ని మీ జీవితంలోకి ఆటోమేటిక్గా ప్రవేశిస్తాయి. हमारे महान सत्शास्त्रों की आज्ञा है మన మహాశాస్త్రాల యొక్క ఆజ్ఞ ఏంటంటే कि हमारी इनकम के 10% धन हमें समाज और धर्म के लिए जरूर उपयोग करना चाहिए. మనం ఎంత సంపాదిస్తుంటామో ఆ సంపాదనలో ఒక 10% సమాజ హితానికి, సేవకి వినియోగించాలని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. ధర్మానికి, సేవకి వినియోగించాలని చెప్పడం జరిగింది. आप में से जो यहाँ बैठे हो, जिनको प्रतीति हो कि मैं अपने धन में से 1 पैसा मृत्यु के बाद अपने साथ ले जाने वाला हूं, वो हाथ ऊंचा करें. ఎవరైతే మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు సంపాదించిన డబ్బులో 1 పైసా కూడా పైకి తీసుకెళ్తారు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చేతులు ఎత్తండి. 1 పైసాని తీసుకెళ్తారు ఎవరైనా? कोई भी नहीं, नोबडी. ఎవరు లేరా? तो आप तो धन इस तरह से एकत्रित करते हो जैसे सभी कुछ साथ ले जाने वाले हो. మీరు డబ్బులు ఎంత సంపాదిస్తున్నారంటే ఆ డబ్బంతా పైకి తీసుకెళ్తారని చెప్పినట్టుగా మీరు డబ్బే జీవితంగా జీవిస్తున్నారు, డబ్బే సంపాదనే జీవితంగా భావిస్తున్నారు. जो यहाँ विजय भास्कर रेड्डी जी बैठे हैं, सब ट्रस्टीज जो बैठे हैं, उन्होंने अपना समय, अपना धन, सभी कुछ दान किया है, इसलिए आनंद से यह प्रवृत्ति कर सकते हैं. ఈ రోజు ఇక్కడ కూర్చున్న ఈ ట్రస్టీలందరూ వాళ్ళ యొక్క సమయాన్ని, వాళ్ళ యొక్క ధనాన్ని ఈ రోజు ఈ సంస్థకి అందించారు కాబట్టి మనందరం సమృద్ధిగా ఉన్నాము. आप 10% आपका धन या आपकी संपत्ति या आपका संसाधन, जिसको रिसोर्सेज बोलते हैं, आप आध्यात्मिक या सामाजिक या धार्मिक क्षेत्र में उसका दान करेंगे तो आप तन मन धन से सुखी रहेंगे, आपका परिवार तन मन धन से सुखी रहेगा. यह सत्शास्त्रों की हकीकत है. ఎప్పుడైతే మీ దగ్గర ఉన్న 10% సమాజ సేవకి, ధర్మానికి ఎప్పుడైతే మీరు వినియోగిస్తారో అప్పుడు మీరు ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థితికి చేరుకుంటారని చెప్పేసి మన శాస్త్రాలన్నీ ఘోషిస్తున్నాయి. जो 10% की शुरुआत नहीं कर सकते हैं, वो आज यहां इतने बड़े अच्छे उत्सव कार्यक्रम में आए हो,
1% से चालू करना। ఓకే, నేను 10% ఇవ్వలేను అనుకుంటే ఈ రోజు ఒక గొప్ప ఉత్సవానికి వచ్చారు, పత్రిజీ ధ్యాన మహాయాగానికి వచ్చారు, కనీసం 1% డబ్బునన్నా మీరు ఈ ఉత్సవానికి, ఈ సమాజ సేవకి, ఈ ధర్మానికి మీరు వినియోగించండి అని స్వామీజీ చెప్తున్నారు. मतलब आप 100 रुपये का नफा करे, मुनाफा करे, मतलब प्रॉफिट करे, उनमें से प्रॉफिट में से 100 में से 1 रुपया आप ये संस्था में दान करेंगे। కాబట్టి మీకు 100 రూపాయల లాభం వస్తే మీరు కనీసం 1 రూపాయలన్నా ఈ సంస్థకి మీరు దానంగా ఇవ్వండి. आप सभी के अंतर में है कि पत्री जी ने ये संस्था की स्थापना की और ये सिद्धांत का प्रवर्तन किया, तो ज्यादा प्रवर्तन के लिए आपका हिस्सा भी होना चाहिए। కాబట్టి పత్రిజీ ఇంత గొప్ప సంస్థని మనం నిర్మించారు, కాబట్టి ఈ సంస్థని ముందుకు వెళ్ళాలి అంటే కాబట్టి ముందుకు వెళ్ళాలి. కడతాల్లో ధ్యాన మహాయాగం కొనసాగుతోంది. పత్రిజీ ఆశ్రమంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఆత్మ గురువుల బోధనలు ధ్యానుల్లో నూతనోత్సాహం కలిగిస్తున్నాయి. పత్రిజీ ఆశ్రమంలో 11 రోజుల పాటు ధ్యాన మహోత్సవాలు జరగనున్నాయి. సందర్శకులకు కల్పించిన సౌకర్యాల పట్ల ధ్యానులు హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలు సాహితీ అందిస్తారు. ఇప్పుడు చూసుకుంటే మనం కడతాల్లో ఉన్నాము. పత్రిజీ గారి ఆశ్రమంలో మనం ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు చాలా మంది ఇక్కడికి మెడిటేషన్ సంబరాలకని వచ్చారు. 11 రోజుల పాటు మనకి పిరమిడ్ మెడిటేషన్ సెంటర్లో సంబరాలు అనేవి జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో ఆనంద్ పిఎంసి ఎండి గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారి దగ్గర నుండి తెలుసుకుందాము సంబరాలు ఎలా జరుగుతున్నాయి, ఏర్పాట్లు అనేవి ఎలా చేయడం జరిగింది అనేది. ఏర్పాట్లు అనేవి ఇంత మందికి దేశ విదేశాల నుండి మనకు డివోటీస్ అనేవి రావడం జరిగింది. సో వాళ్ళ కోసము మీరు ఎలాంటి ఏర్పాట్లు అనేవి చేశారు? 11 రోజులు ఇట్స్ అ హ్యూజ్ నంబర్ ఆఫ్ డేస్ కాబట్టి ఏర్పాట్లలో ఎలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకున్నారు? ఎస్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ వారి యొక్క ఆధ్వర్యంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో ఈ యజ్ఞం జరగబోతోంది మేడం. అండ్ వరల్డ్ మెడిటేషన్ డే శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఫస్ట్ ఇనిషియేట్ తీసుకున్నటువంటి ఆధ్యాత్మిక సంస్థ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. మనం ఇక్కడ అంగరంగ వైభవంగా సెలబ్రేషన్స్ చేసాం మార్నింగ్ 10 o'clock నుంచి. ఈ యొక్క వరల్డ్ మెడిటేషన్ డేని పురస్కరించుకొని దాదాపు 10 రోజుల పాటు 225 గంటల సేపు ధ్యానాన్ని మనం చేస్తున్నాం ఇక్కడ. దిస్ ఈస్ ద వరల్డ్ రికార్డ్. 225 hours నాన్ స్టాప్ మెడిటేషన్. ఓకే, అండ్ ఎవ్రీ ఇయర్ మనకి తెలుగు వాళ్ళకి ఉగాది పండుగ, సంక్రాంతి పండుగ ఎలానో మనకు అలానే సేమ్ పిరమిడ్ మాస్టర్స్కి పత్రిజీ ధ్యాన మహాయాగం అన్నది ఒక పెద్ద ఉగాది పండుగ లాంటిది. ఎవ్రీ ఇయర్ పత్రి సార్ జీవించి ఉన్నప్పుడు భౌతిక శరీరంతో ఆయన ఎవ్రీ ఇయర్ December 21st to 31st యజ్ఞం జరిగేదన్నమాట. సో ఆయన ఆధ్వర్యంలో ప్రొద్దున్నే ప్రాతకాలం నుంచి ఆయన యొక్క వేణునాథ ధ్యానంతో స్టార్ట్ అయ్యేది ప్రోగ్రామ్. సో ఆయన అనంతరం కూడా సేమ్ ఆయన ఫ్లూట్తోనే మనం ప్రారంభించుకుంటున్నాం. అలా 11 రోజుల పాటు కొన్ని లక్షల మంది దేశ విదేశాల నుంచి వస్తారనమాట. వీళ్ళందరికీ అకామిడేషన్ అయితేనేమి, ఫుడ్ అయితేనేమి, క్లీనింగ్ అయితేనేమి, ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ చాలా అద్భుతంగా జరుగుతాయి. అందరు పిరమిడ్ మాస్టర్లు ఇక్కడ సర్వీస్ ఓరియంటెడ్గా వర్క్ చేస్తారు మేడం. సో ఇక్కడ 11 days అన్నారు. మార్నింగ్ 10 o'clock మన కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి. సో 4 o'clock నుండి నైట్ వరకు ఎలాంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు? ఎస్ మ్యామ్, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock యోగా స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి ప్రారంభమై 5 to 8 3 hours నాన్ స్టాప్ మెడిటేషన్ జరుగుతుంది. అట్లీస్ట్ ఒక 20,000 పీపుల్ ఇప్పుడు ఎలాగైతే కూర్చున్నారో మీరు చూపించవచ్చు. ఇక్కడ ఇప్పుడు ఎలాగైతే కూర్చుని ధ్యానం చేస్తున్నారో సేమ్ అదే విధంగా 3 గంటల సేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock to 8 o'clock 3 గంటల సేపు అఖండ ధ్యానం జరుగుతుంది. దాని తర్వాత పత్రి సార్ మెసేజ్, పత్రి మేడం మెసేజ్, దాని తర్వాత సీనియర్ మాస్టర్స్ మెసేజ్, దాని తర్వాత అనేక మంది మాస్టర్ల యొక్క సందేశాలు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ల యొక్క సందేశాలు, అదేవిధంగా గురువుల సందేశాలు, కల్చరల్ యాక్టివిటీస్, అన్ని రకాల యాక్టివిటీస్ ఇక్కడ అద్భుతంగా జరుగుతాయి. అండ్ మార్నింగ్ నుంచి రాత్రి 10 గంటల వరకు నాన్ స్టాప్స్గా ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి. అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి మాస్టర్స్ అందరూ వారి యొక్క సందేశాలను ఇస్తారు ఇక్కడ. దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. అండ్ ₹1 కూడా ఖర్చు లేదు ఇక్కడ. ఫ్రీ. మనము ఎంట్రీ ఇక్కడికి రావడానికి ఏ డబ్బు లేదు, ఫ్రీ. ఫుడ్ ఫ్రీ, ఇక్కడ అకామిడేషన్ ఫ్రీ, ప్రతి ప్రోగ్రాము ఫ్రీ ఇక్కడ.
పత్రి సార్ ఒక ప్రిన్సిపల్ ఏంటంటే జ్ఞానాన్ని చెప్పడానికి రూపాయి కూడా తీసుకోకూడదు, ఫుడ్ తినడానికి రూపాయి కూడా తీసుకోకూడదు, అన్నదానం అనేది ఉండాలి, అది జన్మ జన్మల పుణ్యఫలం, జ్ఞానదానం అన్నది అన్నిటికన్నా గొప్పది, అది ఉచితంగా అందరికి అందాలి. ఆయన యొక్క సంకల్పంతో ఈ యొక్క యజ్ఞం అనేది ఇంత అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే చాలా మంది డివోటీస్ అనేది కూర్చొని ఉన్నారు. అప్రాక్సిమేట్లీ మీ ఎక్స్పెక్టేషన్ ఎంతమంది డివోటీస్ కనుక వచ్చి ఉంటారు ఇక్కడికి? ఈ 11 రోజుల్లో కనీసం 10 లక్షల మంది వస్తారు మేడం. 10 lakhs, 1 million people. ఈ రోజు మనకి మెడిటేషన్ డే కాబట్టి ఎంతమంది వచ్చి ఉంటారు మార్నింగ్ నుండి ఇప్పటి వరకు? దాదాపు మినిమం ఒక 30,000 to 50,000 పీపుల్ ఈజీగా వచ్చింటారు మేడం. పర్ డే మీకు 30,000 to 50,000 పీపుల్ వరకు వచ్చారు మినిమం. కానీ ఫ్లోటింగ్ అవుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. అంటే ఒక 1 lakh పీపుల్ పర్ డే ఫ్లోటింగ్ అవుతూ ఉంటుంది. వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు, పోయే వాళ్ళు పోతూ ఉంటారు. మినిమం పర్ డే 1 lakh ఫ్లో అవుతూనే ఉంటుంది. అండ్ శానిటేషన్ విషయం మాట్లాడుకుంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో శానిటేషన్ ఎలాంటి ఫెసిలిటీస్ అనేవి మీరు ప్రొవైడ్ చేశారు? ఇక్కడ మామూలుగా ఏదైనా వర్క్ చేయాలంటే డబ్బు లేని ఎవరు వర్క్ చేయరు. కానీ పిఎస్ఎస్ఎంలో ఏంటంటే పత్రి సార్ అందరికీ సర్వీస్ నేర్పించారు. ఆ సర్వీస్ అనేది ప్రతి ఒక్కరూ ఒక మహద్భాగ్యంగా ఫీల్ అవుతారు అనమాట. అందరూ ఉచితంగా సేవ చేస్తారు ఇక్కడ. అందుకే అన్ని విషయాల్లో ఎంతో అద్భుతమైనటువంటి సేవను మనం ఇక్కడ చూస్తాం. దీనికోసం పిరమిడ్ సేవాదళ్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉంది. పిరమిడ్ సేవాదళ్ అనేది పిఎస్ఎస్ఎంకి ఒక ఆర్మీ లాంటిది అనమాట. వాళ్ళు శానిటేషన్ కావచ్చు, వాట్ ఎవర్, ఎక్కడ ప్రోగ్రామ్స్లో కావచ్చు, లేకపోతే మెడిటేషన్ ప్లేస్లో కుర్చీలు వేయడం కావచ్చు, వాట్ ఎవర్, ఎక్కడ ఏ అవసరాలు ఉన్నా, అకామిడేషన్ పర్పస్లో అయినా, ఫుడ్ పర్పస్లో అయినా, ఏ పర్పస్లో అయినా వాళ్ళందరూ చక్కగా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళందరూ సర్వీస్ చేస్తుంటారు. ఈ యొక్క మూమెంట్కి ఒక ఆర్మీ ఉంది, పిరమిడ్ సేవాదళ్ అని. సో ఆ పిరమిడ్ సేవాదళ్ వాళ్ళు అన్ని హెల్ప్ చేస్తారు అనమాట. సర్వీస్ ఓరియంటెడ్గా చాలా పనులు చేస్తారు ఇక్కడ. అందుకే ఎవరి శుభ్రత వాళ్ళు చూసుకుంటూనే ఉంటారు ఇక్కడ. ఇక్కడ మనతో పాటు కొందరు డివోటీస్ ఉన్నారు. వాళ్ళని వారి అభిప్రాయం, వారి ఎక్స్పీరియన్స్ అనేది అడిగి తెలుసుకుందాము. సార్ మీ పేరు? మా పేరు కేశప్ప, మాది మెదక్ డిస్టిక్. మాది గ్రామం వచ్చి తంప్లూరు విలేజ్. అయితే ఇక్కడ మేము సార్ దగ్గర మేము 2 సంవత్సరాల క్రితం నుంచి మేము పాంప్లెట్ చూసి ఇక్కడ సార్ది పత్రిజీ ధ్యాన మహాయాగం ఎట్లుంటుందని అక్కడ నుంచి వచ్చి ఇక్కడ శాకాహారిగా మారి శాకాహార ర్యాలీలోని పాల్గొంటున్నాము. చాలా చక్కటి సంస్థ మేడం ఇది. చాలా పత్రిజీ సారు దేవుడు అటువంటి వాడే అమ్మ. అది చాలా చెప్పుకోదగ్గ విషయము. సారు చాలా అందరినీ మార్పులోన చాలా ఉత్తమమైనటువంటి వాడు. తల్లిదండ్రుల తర్వాత గురువు అనేటటువంటి వాళ్ళు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారు ఇలాంటి గురువు ఉండడం సామాన్యం కాదమ్మా. చాలా ఉత్తమమైన గురువు. ఇలాంటి గురువు గారి వద్ద చాలా శాకాహార ర్యాలీలు కానీ, చలో చార్మినార్ కానీ, 15 ఆగస్టుకు చలో చార్మినార్ శాకాహార ర్యాలీ కూడా చేస్తారు. అక్కడక్కడ ర్యాలీలు ఇప్పుడు జనవరిలోను సిద్దిపేట చలో సిద్దిపేట శాకాహార ర్యాలీ కూడా 26 జనవరిలోన, ఇప్పుడు 25, ఇప్పుడు వచ్చే సంవత్సరం 25లోన కూడా సిద్దిపేటలోన కూడా శాకాహార ర్యాలీ కూడా ఉంటుంది మ్యామ్. థ్యాంక్ యూ సార్. సార్ ఒకసారి మీరు చెప్పండి, ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పండి. ఎప్పుడు వచ్చారు మీరు? ఎన్ని రోజులు ఉండబోతున్నారు? 11 రోజులు ఇక్కడే ఉండబోతున్నారు? మాది ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం రాజపేట అండి. మీ పేరండి? నా పేరు వెంకటనారాయణ. అయితే నేను 9 సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్నా. ఈ ధ్యానం చేయటం వల్ల కొన్ని జబ్బులు తగ్గినాయి, కొంత ప్రశాంతత, అదేవిధంగా మనకు గురువు చెప్పిన మార్గంలో నడిచినట్టయితే ఈనాడు యువత కూడా ఈ ధ్యానాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోయినట్టయితే చాలా యువత కూడా ముందు భవిష్యత్తులో ఎటువంటి నిరాశ నిస్పృహ లేకుండా జీవితాన్ని కొనసాగించే అవకాశం కూడా ఉంటుంది. ఈ ధ్యానం ఎన్నో విధాలుగా తోడ్పడుతుంది. సుభాష్ పత్రి గారు తోటి నేను గత 5 సంవత్సరాల నుండి తిరిగిన అనుభవం ఉంది. ఆ గురువు గారి సారథ్యంలో నాకు ఇప్పుడు 8 సంవత్సరాల నుండి ఎటువంటి అనారోగ్యం లేదు. అనారోగ్యం లేకుండా ఈరోజు నేను చాలా సంతోషంగా, ఆనందంగా జీవితాన్ని కొత్త బంగారు లోకంగా మారడానికి అవకాశం ఉంది. ఆ విధంగా నేను జీవితాన్ని కొనసాగిస్తున్నాను. సో మీరు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? మీ మెడిటేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? అండ్ ప్రెసెంట్ ఇక్కడ చూసుకుంటే 11 రోజుల నుండి చాలా ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఫెసిలిటీస్ అనేవి ఎలా ఉన్నాయి? ఫెసిలిటీస్ మంచిగానే ఉన్నాయండి. అందరికీ సరిపోకపోతే ఈరోజు ఈ షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది. పబ్లిక్ ఎక్కువయ్యి. మాది సూర్యాపేట జిల్లా నడిగూడ మండలం కొల్లాపురం విలేజ్ అండి.
మేము ఇక్కడ 3 days ఉందామని వచ్చినాం. 3 days తర్వాత వెళ్తాం. నేను ధ్యాన మార్గంలో 2011 నుంచి ధ్యాన మార్గంలో ఉన్నా. ధ్యాన ప్రచారం కూడా ఇదివరకు చేసేది. తర్వాత మేము మా దగ్గర ఒక బాలకోటేశ్వర స్వామి అనే దేవాలయం ఉంది. అక్కడ గరుడ పిరమిడ్ అని పిరమిడ్ నిర్మించుకోవడం జరిగింది. మన పిఎంసి సంస్థ వాళ్ళు కూడా వచ్చి అక్కడ ఇంటర్వ్యూ చేయటం, మన రిలే జరపడం కూడా జరిగింది. మేము దాని చుట్టుపక్కల విలేజ్లో రాజుపేట గ్రామంలో, జక్కపల్లి గ్రామంలో, వల్లాపురం గ్రామంలో 3 పిరమిడ్లు కట్టేయడం జరిగింది. ధ్యాన ప్రచారం విస్తృతంగా చేస్తున్నాం. దానిలో భాగంగా బృందావనపురంలో 41 రోజు మెడిటేషన్ చేయడం జరిగింది. నడిగూడెంలో 41 రోజు మెడిటేషన్ చేయడం జరిగింది. ఆ ధ్యానులు అందరినీ కూడా ఇక్కడికి ఈరోజు ఒక 20 మందిని తీసుకొని ఇక్కడ రావటం జరిగింది. మరి ఆ విధంగా మరి షుగర్ పోద్ది, బీపీ పోద్ది అని ధ్యాన ప్రచారం చేయటమే కాదండి, ఆచరణలో చూపెట్టాలని దాన్ని ఒక వర్క్షాప్ లెక్క మేము భావించి, దాన్ని ఒక రీసెర్చ్ సెంటర్గా భావించి, 40 mg ట్యాబ్లెట్ వేసుకునే బీపీ పోయిన అతను మా దగ్గర ఉన్నారు. తర్వాత షుగర్ చేయించిన వాళ్ళు ఉన్నారు. ప్రాక్టికల్గా మరి 8 గంటలు 7 గంటలు, ఉదయం 8 గంటలకి నైట్ 8 గంటలకు కూర్చుంటే ఉదయం 6 గంటలకి 1 సిట్టింగ్లో లేకుండా కూర్చున్న వ్యక్తి అండి. ఈయన పేరు వెంకటనారాయణ గారు. మేము 3 గంటలు కూర్చోగలుగుతున్నాం. ఆ విధంగా మేము ఆచరణలో చేసి చూపెట్టాలి. పత్రిజీ గారిది మనం ఆదర్శం ఉండి ఈ ధ్యానాన్ని ముందుకు తీసుకుపోవాలని దీనిలో సంకల్పంగా మాకు ఖమ్మం జిల్లా కాటేపల్లి శైలజ మేడం గారితో బాగా మేము అట్రాక్టివ్ అయినండి గురూజీగా ప్రచారంలో. ఆమె పిరమిడ్లు కట్టేయటం వల్ల మా అందరికి బాగా మా అమ్మటుండి సహకారం చేసింది. సో మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు. అమ్మ, మీరు చెప్పండి, మీరు మెడిటేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఇక్కడికి మీరు ఎప్పుడు వచ్చారు? మా హస్బెండ్ 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. నేను వెళ్తుండలేదు అసలు. రా రా అంటే నేను వెళ్ళను, అసలు నాకు రాదు, నేను చేయను అంటాను. నీకు ఆరోగ్యాలన్నీ బాగా అవుతాయి, రా అని బెంగళూరుకి ఇక్కడికి అంతా తీసుకెళ్ళి ఇప్పుడు ఒక 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఆయన పట్టుదలతో నేను వచ్చాను. మేడం, ఇక్కడ ఫెసిలిటీస్ చూసుకుంటే మీకు పడుకోవడానికి అకామిడేషన్ కానివ్వండి, ఫుడ్ కానీ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, అన్ని సౌకర్యాలు బాగున్నాయి, ఇంత బాగుంది, ఏం లేదు. పిలుచుకుని వచ్చి నన్ను ఇందులోకి చేశారు. మా హస్బెండ్ 10 సంవత్సరాల నుంచి రాత్రి పగలు చేస్తూనే ఉంటారు. మనతో ఇంకొక స్పెషల్ పర్సన్ ఉన్నారు. వారు ఇక్కడ మన పిఎంసికి ల్యాండ్ అనేది కూడా డొనేట్ చేయడం జరిగింది. సో మేడం, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మాది ఖమ్మం జిల్లా రాజుపేట కూసుమంచి మండలము. మేము ఇప్పుడు 3-4 సంవత్సరాల నుంచి కూడా ధ్యాన మార్గంలోనే చేస్తున్నాము. మా ఇంట్లో ఒక 41 రోజు కూడా 3 సార్లు నిర్మించడం జరిగింది. ఖమ్మం నుంచి శైలజ మేడం రావటము, మాస్టర్స్ రావటము, ఇక అట్లా జరుగుతుంది. అయితే మా ఇంట్లోనే ప్లేస్ ఇచ్చాము. ప్లేస్ ఇచ్చి పిరమిడ్ కూడా నిర్మించుకున్నాము. రోజు ఎంత పనికి పోయి వచ్చినా కూడా రోజు ఒక 15 మంది మా ఇంట్లో ధ్యానం చేస్తారు. ధ్యాన మందిరంలో మంచిగా జరుగుతుంది. అందరికీ మంచిగా ఆరోగ్యంగా, మంచిగా ఐక్యతగా మేము అనుకొని ఎక్కడికైనా వెళ్తాము. పిరమిడ్లు అయినా, శాకాహార ర్యాలీల దగ్గరికైనా అందరం వెళ్తాము. వెళ్ళి మంచిగా ధ్యానం చేసుకుంటున్నాం. మాకు ఆరోగ్యంగా పరంగా మాత్రం మంచిగా ఉన్నదండి. ఐక్యతగా, గుళ్ళు కుతంత్రాలు లేకుండా మంచిగా చేయగలుగుతున్నాం. సార్, మీరు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. మీరు ఎప్పటి నుండి మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశారు? ఇక్కడ ఫెసిలిటీస్ గురించి కూడా చెప్పండి. నా పేరు ప్రకాష్ రావు. నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉంటాను. నేను సంగారెడ్డి జిల్లా. మాది ముఖ్యంగా నేను 2000 నుంచి ధ్యానం చేస్తాను. గత 24 సంవత్సరాలుగా కొన్ని లక్షల మంది విద్యార్థులకు ధ్యానం చెప్పడం జరిగింది. మరియు మేము ఇక్కడ తెలంగాణలో 2వ అతిపెద్ద పిరమిడ్ సింగూర్ ప్రాజెక్ట్ దగ్గర సాంబశివ పిరమిడ్ మహాశక్తి క్షేత్రం అని నిర్మాణం చేసినాము. మరి నేను ప్రతి ధ్యాన మహాయజ్ఞానికి కూడా వెళ్తాను. ఇప్పటి వరకు పత్రిజీ యొక్క ఆశయాలు ఏంటంటే విశ్వశాంతి కొరకు ఎలాంటి ఇబ్బందులు రావద్దు, ఆరోగ్యము, ఆనందము, ఆత్మ వికాసం జరగాలని, మరియు శాకాహార జగత్ గురించి, మరి పిల్లలకు ధ్యాన విద్యార్థి కాన్సెప్ట్ కూడా సార్ చాలా తీసుకెళ్తారు. ప్రతి స్కూల్లో ధ్యాన విద్యార్థులు కావాలని, మరి నేటి పిల్లలే రేపటి పౌరులు అనే ఉద్దేశంతో పిల్లల్లో ఎప్పుడైతే దైవత్వం ఉంటుంది ఆ పిల్లల ద్వారా కూడా మేము ఎన్నో విజయాలు సాధించాము. మేము ముఖ్యంగా పిల్లలు చేస్తే వాళ్ళకు శారీరకంగా ఆటలు, పాటలు, పని, దాంతోపాటు చదువు, ఈ 4తో పాటు ధ్యానం, మెడిటేషన్ అనేది ఉంటే, మరి 2007 లోపల మా జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు అక్కడ మాకు సర్వశిక్షా అభియాన్ లోపల దానిలో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని చేయడంతో అక్కడ నాకు అదే ఉద్దేశంతో 2007 నుంచి కూడా పిల్లలకు ధ్యానం చేయించారు.
అలా చేయించడం. మరి మాకు సోషల్ సబ్జెక్ట్లో కూడా ఇస్లాం మత ప్రభావంలో ముస్లిం పిల్లలు ధ్యానం చేసేవాళ్ళు, కానీ అన్ని మతాలకు అతీతంగా ఎలాంటి మతపరమైన కాకుండా అన్ని మతాల వారు ధ్యానం చేస్తారని దానికి ఉదాహరణ. మరి అక్కడ మహమ్మద్ ప్రవక్త కానీ మరి యేసుక్రీస్తు కానీ వీళ్ళందరూ చేస్తారని వాళ్ళకి చెప్పడం. మరి మన శ్వాస అనేది ఏ కులానికి సంబంధం లేదు, ఇది అంటే మతాలకు అతీతంగా జరుగుతుంది. ఎలాంటి ఆరోగ్యం, ఆత్మానందం, ఆత్మస్థైర్యం, ఏకాగ్రత ఇవన్నీ కూడా పిల్లల లోపల అభివృద్ధి చెందుతాయి. అందుకొరకు ప్రతి ఒక్కరికి ధ్యానం జగత్ మరియు శాకార జగత్ మరి పిరమిడ్ జగత్ ఈ 3 పత్రిక యొక్క నినాదాలు ఆ ఆశయాల కొరకై నేను ఖాళీ సమయం దొరికినప్పుడు తప్పకుండా దీని కొరకే వర్క్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇక్కడ డివోటీస్ ఇలా ఫీల్ అవుతున్నారు. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. ఓవర్ టు స్టూడియో. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి రాత్రి.